నమస్కారం అండి. నా పేరు సౌజన్య. నేను మండల వ్యవసాయ అధికారి వీరఘట్టం మండలం అండి. ఇక్కడ ఇప్పుడు రేగులపాడు గ్రామంలోని నిడగంటి నవీన్ గారు చేస్తున్న మన మిక్స్డ్ ఫార్మింగ్ ఒకసారి చూసినట్లయితే ఎదలోని పల్సెస్ మిక్స్డ్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. దాదాపు ఒక 5 ఎకరాల వరకు ఈయన చేస్తున్నారు. అయితే గతంలోని డైరెక్ట్గా ఎదలు వేయడం అనేది పరిపాటిగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మన వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పడంతో ఆయన కూడాను ఇందులో మినుములు కానీ పెసలు కానీ కలుపుకొని జల్లుకోవాలని ఒక ఆలోచన రావడం మంచి పరిణామం. దానివల్ల అతని మాటల్లోనే అతను ఏం చెప్తున్నారు అని అంటే, ఇందులో వీడ్స్ అనేవి అంటే కలుపు అనేది చాలా వరకు తగ్గింది. మనం చూసినట్లయితే ఇందులోనే కలుపు ఎక్కువ లేకుండా మినుములు పెసలు అయితే మాత్రం డామినేటింగ్ క్రాప్గా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు అదీప్ కుమార్. నేను రేగులపాడు గ్రామంలో విఏగా వర్క్ చేస్తున్నాను. ఈ ఫార్మర్ పేరు నిడగంటి నవీన్. రేగులపాడు గ్రామంలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరంలాగే నేరుగా వరి వేసేవారు. కానీ ఈ సంవత్సరం ఎద వరితో పాటు మిశ్రమ పంటగా పెసలు మినుములు కలిపి జల్లించడం జరిగింది. తద్వారా కలుపు అనేది చాలా వరకు తగ్గింది. ఇంకేస్ ఎల్నీలో పరిస్థితులు మన ఇక్కడ ఉన్నట్లయితే ఈ వరి చనిపోయి మనకి పెసలు మినుములు అనేది రైతుకి ఇన్కమ్గా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమారి. నేను పాలకొండ వేడిగా పనిచేస్తున్నాను. గట్టులన్నీ కూడా ఉపయోగకరమైన పంటలతోని నింపడానికి, అలాగే గట్ల మీద పూల మొక్కలు గట్టే వేసేటప్పుడు పూల తాలూకా రంగుకి వాటి మీద ఉన్న తేనె కోసము మనకి తేనెటీగలు, అలాగే మనకి నేలలో పొలాల్లో పనికి వచ్చేవి ఇన్సెక్ట్స్ అంటే కందిరీగలు, ఇలాంటివన్నీ ఎక్కువ అవడం వల్ల ఫెర్టిలైజేషన్ అంటే పరపరాగ సంపర్కం ఎక్కువ జరగడం వల్ల ఈ వ్యవసాయంలో దిగుబడి అధికంగా రావడం గమనిస్తుంది.